ఒకానొకప్పుడు కొండలలో ఉన్న ఒక చిన్న గ్రామంలో కృష్ణ అనే వృద్ధుడు ఉండేవాడు. అతను దయగలవాడు కాని బలహీనుడు, తన రోజువారీ పనులను నిర్వహించడానికి కష్టపడుతూ ఉండేవాడు. ఒకరోజు కృష్ణుడు తన తోటలో విశ్రాంతి తీసుకుంటుండగా ఒక చిన్న కోతి కనిపించింది. ఎంతో అందంగానూ అలానే తెలివితేటలు కలిగిన కోతిలా కనిపించింది. కట్టెల బుట్టను మోయడానికి కృష్ణుడు కష్టపడడం చూసి చిన్న కోతి అతనికి సాయం చేయడానికి వచ్చింది. అలానే ఇంటి చుట్టూ చిన్న చిన్న పనులలో అతనికి సహాయం చేయడం ప్రారంభించింది. కాలక్రమేణా వృద్ధుడు మరియు కోతి ఇద్దరూ ఎంతో స్నేహంగా ఉంటూ ఒక చెట్టు కింద కూర్చుని తింటూ కబురులు చెప్పుకుంటూ నవ్వుకుంటూ కాలం గడుపుతూ ఉండేవారు. ఒక తుఫాను పడిన రాత్రి వృద్ధుడు ఇంటికి వెళ్లే దారిలో ఉన్న బురద మార్గంలో జారిపోయి లేవలేక ఇబ్బంది పడుతుంటే కోతి ధైర్యంగా వేగంగా సహాయం చేయడం కోసం పరిగెత్తి వెళ్లి అతనికి సాయం చేసింది. చిన్న కోతి కారణంగా అతడు సురక్షితంగా ఉన్నాడు. సరైన సమయంలో గ్రామస్తులు కూడా అక్కడికి వచ్చారు. అప్పటి నుండి వృద్ధుడు కోతితో కృతజ్ఞతాపూర్వకంగా ఉంటూ ఉండేవాడు. అప్పటి నుండి వారు ఇద్దరూ మంచి స్నేహితులు అయిపోయారు. అలానే గ్రామంలో ఉండే వారందరికీ అనుకోకుండా కుదిరే స్నేహం గురించి వారి స్నేహం గురించి అందరికీ చెప్తూ ఉండేవారు.